తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం మంత్రులు వీవీఐపీలు బస చేయడానికి ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. 8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా సీఎంతో పాటు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అయితే 8-9 తేదీల్లో సదస్సు జరిగినంతసేపు కూడా సీఎం కానీ ఇతర మంత్రులు కానీ లేదంటే ప్రముఖులు కానీ బస చేసేందుకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రధాన వేదికకు వెనుక భాగాన ప్రత్యేకంగా ఒక మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక మొత్తం ఇంటి మాదిరిగానే అందంగా అలంకరించారు. తాత్కాలిక గృహం, ఇది పెద్ద స్థాయి గృహం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఈ మొత్తం అలంకరించిన మొత్తం ఏర్పాట్లను కూడా చూడొచ్చు. ఇక్కడ మొత్తం కుర్చీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు అంతా కూడా ఇదంతా కూడా పూర్తిగా అందుబాటులోకి రానుంది. అయితే ఇక్కడ ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు కానీ ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళు బస చేయడానికి ఇక్కడ ఈ గదులు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు అందరూ కూడా ఈ గదుల్లో ఉండనున్నారు. ఆ తర్వాత ఇక్కడ చుట్టూ అంటే దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 వరకు కూడా గదులు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేందుకు కూడా గదుల్లో ఉంటారు. ఆ తర్వాత ఇదంతా కూడా వాళ్ళు భోజనం చేయడానికి సంబంధించి ఓపెన్ హాల్ మొత్తం కూడా గదిలో ఉన్న తర్వాత బయటకు వచ్చాక మధ్యాహ్న భోజన సమయంలో కానీ లేదంటే రాత్రి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ రాత్రి భోజనానికి సంబంధించి ఇక్కడ భోజనం చేయనున్నారు. ఆ తర్వాత ఇదంతా కూడా మొత్తం లాంజ్, ఇదంతా కూడా అందరు కూడా ఇక్కడ ఉండనున్నారు. ఆ తర్వాత అటువైపు మొత్తం ఇదంతా కూడా టీవీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చొని టీవీ చూసే సౌకర్యంతో పాటు ఇక్కడ ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి వరకు కానీ లేదంటే రేపు ఉదయం లేదా మధ్యాహ్నం వరకు కానీ మొత్తం అంటే దాదాపు మరో 24 గంటల్లో కూడా మొత్తం దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎంతో అందంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇక్కడ మంత్రులు బస చేయడానికి కానీ సీఎం ఉండడానికి కానీ కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా మంత్రులు ఉండడానికి సంబంధించింది. మంత్రులు వేరే మార్గం ప్రధాన వేదిక నుంచి వెనక పక్క మార్గం నుంచి లోపలికి వచ్చే విధంగా ఒక మార్గం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సీఎం ఉండడానికి కూడా వేరే మార్గాలు చేశారు. ఇక్కడ ఈ మంత్రులకు సంబంధించి దానికి సంబంధించి కాన్ఫరెన్స్ హాలు మంత్రులు ఉన్న తర్వాత ఇక్కడ ఒకవేళ ఎవరితోనైనా చర్చించడానికి అవసరం వస్తే వాళ్ళు ఇక్కడ ఉండి చర్చించవచ్చు. ఇక్కడ 2 రూములు కూడా కాన్ఫరెన్స్కి సంబంధించిన 2 హాల్ ఏర్పాటు చేశారు. మంత్రులు ఇతర పారిశ్రామికవేత్తలతో కానీ ఎవరితోనైనా చర్చించాలనుకుంటే ఈ 2 గదుల్లో చర్చించవచ్చు. అయితే వాళ్ళు గదుల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాల్లో కాకుండా వచ్చి కూర్చోవడానికి కూడా ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద సోఫా సెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ సోఫా సెట్లు అన్నీ కూడా వేశాక ఇక్కడ కూర్చొని అందంగా మొత్తం కూడా తీర్చిదిద్ది ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఆహ్లాదభరితంగా ఉండేలా కూడా అన్ని ఏర్పాటు చేశారు. లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇది సీఎం బస చేసే ప్రాంతం. ఇది ఇక్కడ ప్రధాన వేదికకు వెనక వైపు ఇది చూడొచ్చు. ఇక్కడ మనం ప్రధాన వేదిక, ఈ ప్రధాన వేదికకు సంబంధించి మొత్తం ప్రధాన వేదికలో సదస్సు జరుగుతున్న సందర్భంలో ఒకవేళ ఎవరితోనైనా చర్చించాల్సి వస్తే ఇక్కడ వెనక్కి రావచ్చు అనమాట. ఇది ప్రధాన వేదిక. ఈ ప్రధాన వేదికలో చర్చించిన తర్వాత వెంటనే ఆ మార్గం నుంచే వెనక్కి వచ్చేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీ దాదాపు 2000 మంది వరకు కూర్చున్న తర్వాత అక్కడి నుంచి చర్చ అయిపోయిన సదస్సులు అయిపోయిన తర్వాత నేరుగా సీఎం కానీ ఇతర ముఖ్యులు కానీ ఈ మార్గం నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. సీఎం కోసం ఏర్పాటు చేసిన మార్గం ఇది. సీఎం ఉండే రూమ్ ఇది. సీఎం ఇక్కడ రెస్ట్ రూమ్ ఇది. సీఎం ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఆ తర్వాత ఈ గదిలో నుంచి అవతలకి వెళ్తే పక్కన లాంజ్ ఉంది. సీఎం బస చేయడానికి కావాల్సిన లాంజ్ ఇది. ఈ లాంజ్లో ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం ఎంతో అందంగా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సీఎం కూర్చుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి ఒకవేళ చర్చించాల్సి వస్తే సీఎం అక్కడ కూర్చుంటారు, మిగతా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన లోగో ఏర్పాటు చేశారు. పక్కనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇక్కడ కాన్ఫరెన్స్ రూమ్, సీఎం ఎవరితోనన్నా చర్చించాల్సి వస్తే దానికి కాన్ఫరెన్స్ సంబంధించిన రూమ్. ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్లో సీఎం ప్రముఖులతో అంటే వీవీఐపీలతో ఇక్కడ చర్చలు జరుపుతారు. ఈ మొత్తం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఇక్కడ మంత్రులు బస చేయడానికి ఇది కానీ అక్కడ మిగతా 3 రూములు కానీ ఇక్కడ అందరూ కూడా మంత్రులు బస చేస్తారు. మంత్రులు బస చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి. ఇక్కడ మంత్రులకు సంబంధించిన కాన్ఫరెన్స్ హాలు. ఈ విధంగా మొత్తం టీవీలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వసతి అంతా కూడా ఎంతో అందంగా కూడా తీర్చిదిద్దారు. మొత్తం దాదాపు
వారం పాటు కూడా దీని అంతా కూడా ఏర్పాటు చేయడానికి కూడా మొత్తం ఎంత ఇక్కడున్న కార్మికులంతా కూడా మొత్తం ఎంతో కష్టపడి కూడా పనిచేస్తున్నారు. ఈ మంత్రులకు సంబంధించిన గదులు ఇవన్నీ, ఇక్కడ మంత్రులు వాళ్ళకి కేటాయించిన గదులు ఉంటారు. ఆ తర్వాత సీఎం సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది అక్కడ పిఏ కానీ పిఎస్ కానీ ఇతర సీఎంకి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా బస చేయడానికి సీఎం ఇటువైపు ఉంటే దానికి సంబంధించిన పిఏ ఉండడానికి కూడా ఈ గది ఏర్పాటు చేశారు. ఎందుకంటే అతను కూడా ఉండి మొత్తం దానికి సంబంధించిన మొత్తం అవసరం ఏమైనా పత్రాలు అవసరం ఉంటే అవి సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పిఏ ఉండడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు గది. ఈ విధంగా మొత్తం ప్రధాన వేదికకు వెనకాలనే ఈ మొత్తం ఈ ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. అందంగా కూడా తీర్చిదిద్దుతున్నారు. రెగ్యులర్గా ఉండే ఇల్లు ఏ విధంగా ఉంటుందో అదే ఫీలింగ్ వచ్చే విధంగా కూడా ఇక్కడ మొత్తం కూడా టెంపరవరీ హౌస్ అయినప్పటికీ ఎంతో అందంగా కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ మొత్తం కార్మికులంతా కూడా ఇక్కడ ఉండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం చేయడంతో పాటు మొత్తం లైటింగ్ వచ్చే విధంగా కూడా అంతా కూడా పనులు కొనసాగుతున్నాయి. మరో 24 గంటల్లో దీన్ని పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేసేయనున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.